సో దాన్ని చిన్న చిన్న మార్పులతోటి మొత్తం అదే కథ అయితే అదే చేశారు. సో ఆ సినిమా సంబంధించి మీకున్నటువంటి అంచనాలు ఏంటి? అదే ఫ్యాన్స్ అలా ఫీల్ అవ్వడం తప్పది. చేసేటి పెద్ద సినిమాలు చేసేటి కొన్ని ఫ్లాప్ అయినాయి. మరి ఏం చేస్తాడు అతను? కన్నడలో బాగానే ఆడిని అన్నారు కదా మీరు ఇందాక. సో కన్నడగా ఒకటి అజయ్ అనేది తెలుగులో ఒక్కడు మూవీ. రెండు మంచి సినిమాలు అండి. మరి ఒక్కటి చాలా మంచి సినిమా కదా. అవును, అతని కెరీర్ లోనే మంచి సినిమా. సొగసు చూడధర్మ తర్వాత గుణశేఖర్. అదే ఒక్కడెవరు డైరెక్ట్ చేశారు? గుణశేఖర్. అదే అన్నాను, సొగసు చూడధర్మ తర్వాత ఒక్కడే అంత మంచి సినిమా అతను చేసిన సినిమా. మహేష్ కూడా స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి మంచి సినిమా అది. అతను రీమేక్ చేయడం అనేది మంచిదే, తప్పేం లేదు. వాళ్ళందరూ రీమేక్ కోరుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు అనేదంట అది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదనే అతని మీద చిరంజీవి గారి మీద అపవాదం ఉంది. మిగతా స్టార్స్ అందరూ ఇస్తున్నప్పుడు, ఆయన ప్రొడ్యూసర్లే దత్తులు లాంటి వాళ్ళు అందరూ ఇచ్చినప్పుడు చిరంజీవి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇవ్వాలి. అంటే పెద్ద సినిమాలు చేస్తున్న లెవెల్కి వెళ్ళాడు కాబట్టి చేసేట బీవీ వినాయక్ ఇచ్చినప్పుడు ఇతనికి ఇవ్వడానికి తప్పేటి? మరి ఇస్తేనే కదా వస్తుంది. అసలు ఇవ్వలేదనే మేమందరూ అనుకునేవాళ్ళం. ఓకే, ఆ టైంలోనే ఎందుకంటే వాళ్ళ బంధువులు వెరీ క్లోజ్ రిలేషన్. కజిన్ అంటే ఇతను వీళ్ళ తమ్ముడు ఒకటి వెళ్ళిపోయాడు, అన్నయ్య దుర్గబాబు అని. అతను ఒక హీరోగా ట్రై చేసి ఏంటి వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా నేను విన్నాను. నాకు చెప్పాడు వాళ్ళ బ్రదర్లో ఎవరు ఉండేవారు. అతను నా ఫ్రెండే శంకర్ అని. సో తన హనీ హౌస్లో ఉండేది, ఇన్ఛార్జ్ వాళ్ళంతా. అప్పుడు ఇతను కుర్రోళ్ళుగా ఉండేవాడు నాకు తెలుసు. హనీ హౌస్ అంటే చెన్నైలో మంజుల దగ్గర చిరంజీవి గారు కొనుక్కున్నాడు అది, ఆ ఇల్లు మంజుల గారి దగ్గర. ఓకే, పెద్ద ప్రాపర్టీ అది. ఆయన ఎంత కొన్నాడో ఇప్పుడు కానీ మరి ఆయన చేతిలో ఉందో అమ్మేశారు. బట్ చాలా పెద్ద చాలా గ్రౌండ్స్. దాని వెనకాల శోభన ఇల్లు కూడా ఉండేది. నాకెలా తెలుసు అంటే నాకు ఆ పక్కన ఫ్యాక్టరీ ఉండేది, ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉండేది, జీకే బ్రష్ అని. సో నేను రోజు అలాగే వెళ్తున్నప్పుడు శంకర్ ఫ్రెండ్గా అది మా కజిన్ బ్రదర్ క్లాస్మేట్ వీటీ కాలేజీలో రాజమండ్రిలో. ఓకే. సో తను అనుకోకుండా వాళ్ళ చిరంజీవి గారి కజిన్ చేసుకోవడం అన్న పెళ్ళి, వీళ్ళిద్దరికి ఇన్ఛార్జ్ ఆ ఇల్లు అరవింద్ గారు పెట్టి ఉంటారు అలాగా. అప్పుడు ఇతను కుర్రాడుగా అక్కడ చూశాను నేను. అతను వీళ్ళ బ్రదర్ కూడా నాకు పరిచయం అయ్యాడు అనమాట. సో ఆ తర్వాత గ్రో అయ్యాడు, అసిస్టెంట్ డైరెక్ట్ చేసి ఉంటాడు. అనుకోకుండా అది ఫ్లాప్ లేని పెద్ద సినిమాలు హ్యాండిల్ చేశాడు కదా. మరి పెద్ద సినిమాలు పెద్ద ప్రొడ్యూసర్ని హ్యాండిల్ చేశాడు కాబట్టి అప్పుడే యాక్చువల్గా చిరంజీవి గారు ఇచ్చి ఉంటే హిట్ అయి ఉండేదేమో. ఎందుకు ఇవ్వలేదనే మీమాంసలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇవ్వడం అనేది 150% కరెక్ట్. ఓకే, ఆ ఒక్క ఫ్లాప్ లైన్ అనేది చాలా మందికి ఉంటాయి. అలాగే ఫ్లాప్లు ఉన్న తర్వాత హిట్ అవుతాయి. 5 ఫ్లాపుల తర్వాత మణిరత్నం భానురాంగ్ వచ్చింది. అది కూడా కాపీడ్ సబ్జెక్ట్ ఫ్రమ్ జే మహేంద్రన్స్ నెంజిత్తే కిళ్ళాదై. ఇక్కడ భవన గీతం అనే డబ్ చేశారు కేసీ రామారావు గారు అనుకుంటా. అప్పుడు అన్ని అటువంటి ఇళయరాజా అంటే ఇంట్రెస్ట్ తోటి ఆయన చేసేవారు. టిక్ 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 అని. ఆయనకి మంచి మ్యూజిక్ టేస్ట్. ప్రొడ్యూసర్లు మౌన గీతం అని డబ్ చేశారు. ఫస్ట్ చేసిన అది సుహాసిని. ఆ క్యారెక్టర్ రేవతిని పెట్టి సేమ్ ఒక్క క్యారెక్టర్ మార్చి కార్తీక్ క్యారెక్టర్ చచ్చిపోతుంది ఫస్ట్ తీస్తుంది సినిమాలో మౌన గీతంలో. ఈ మౌన రాగంలో అది రెబల్ కింద పెట్టకుండా మోహన్ క్యారెక్టర్, అందులోనే మోహనే సేమ్ అదే అండి. అందులో మోహన్ ప్రతాప్ పోతను ఫస్ట్. చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఆయన జయ మహేంద్రన్ అని. ఆయన మీద ఉన్న గౌరవంతో వాళ్ళ అమ్మాయికి నేను అక్కడ బిజినెస్ చేసేటప్పుడు జాబ్ కూడా ఇచ్చాను. తర్వాత సిటీ బ్యాంక్లో వచ్చింది, అమ్మాయికి వెళ్ళిపోయింది. మహేంద్ర గారు అమ్మాయి ఇళయరాజా నాకు పరిచయం చేశారు ఆయన్ని. చాలా గొప్ప డైరెక్టర్ ఆయన, అందరూ కాపీ కొట్టాం ఆయన సినిమాలు. అంత మంచి పాటలు ఇచ్చారు ఇళయరాజా. అండ్ ఆల్సో గ్రేట్ డైరెక్టర్ అతను. కాకపోతే కొంచెం డ్రింక్ అలవాటు పడిపోయారు లాస్ట్లో. ఆ సినిమాని మక్కి కాపీ కొట్టాడు వెంటనే. సేమ్ అదే ఫిలిం. ఆయన వైఫే అప్పటికి, వైఫ్ కాదు అప్పటికి, ఆ క్యారెక్టర్ రేవతి మ్యానరిజమ్స్ అంటూ ఉంటుంది. అది కూడా అలా సేమ్ పెట్టేశాడు. అందులో బ్రదర్ శరత్ బాబు అదే రీమేక్ చేశాడు అనమాట. మళ్ళీ ఆయన చాలా మంది తెలియదు. నేను చాలా కాలం తర్వాత చెప్పాను నేను విషయం. మౌనరాగం. ఎస్, ఆ టైటిల్ కూడా తెలుగులో పెట్టిన టైటిలే తమిళ్లో పెట్టాడు, మౌన రాగం అని. ఇక్కడ మౌన గీతం. అక్కడ ఆ సినిమా పేరు నెంజిత్తే కిళ్ళాదే, అంటే హృదయాన్ని గెల్లద్దు. ఓకే, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ అందులో కూడా. అది అశోక్ కుమార్ కెమెరామెన్. అందులోనే పరువమే సాంగ్ ఉంటుంది, పరిగెడతా ఉంటారు కదా, టక్ 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 ఒక సాంగ్ వస్తుంది కదా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పరిగెడతా ఉంటారు బెంగళూరు కబ్బన్ పార్క్లో. సుహాసిని అండ్
మోహన్ అక్కడే కలుసుకుంటారు. సో దానికి ఇళయరాజే, దీనికి ఇళయరాజే. సో ఎందుకు చెప్పానంటే ఆ విధంగా ఒక్కొక్కసారి ఫ్లాప్లు వస్తూ ఉంటాయి. ఆ సినిమా కూడా ఎవరు తీశారు? ఓన్ బ్రదర్ తీసేయండి అది, జి వెంకటేషన్. ఓన్ బ్రదర్ అంటే వేరే మదర్కి పుట్టినోళ్ళు, మణిరత్నం ఫాదర్కి. 2 వైఫ్స్లో ఒక వైఫ్కి పుట్టిన అతను మణిరత్నం, ఇంకొక అతనికి ఫస్ట్ అతనికి పుట్టినట్టు జి వెంకటేశ్వరన్. ఆయన వాళ్ళకి స్టూడియో ఉండేది, పెద్ద బ్యాగ్గా ఉండేది. మణిరత్నం వాళ్ళకి వీనస్ స్టూడియో అని ఉండేది. వన్ ఆఫ్ దర్ పార్ట్నర్స్ రత్నమయ్యర్ అని. సో వాళ్ళ గ్రాండ్ సన్ ఇతను. సో ఈజ్ ఫ్రమ్ గుడ్ బ్యాక్గ్రౌండ్, సినిమా బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంతకీ చెప్పవలసింటే ఆ సినిమాని ఆ విధంగా అడాప్ట్ చేసుకున్నాడో, చెప్పి చేసాడో చెప్పకుండా చేసాడో ఆ సినిమా హిట్ అయింది. ఆ విధంగా ఒక్కొక్కసారి ఫ్లాప్లు హిట్లు అనేది అంటిల్ యూ అదే మనం ఇంకో గోడ మీద ఆనే వరకు తెలియదు, రావాల్సి వస్తుంది. అంచేత ఇతనికి తప్పు పట్టుకోవడం 4-5 పెద్ద ప్రాజెక్టులు హ్యాండిల్ చేశాడు కదా, అవి ఫ్లాప్ అయిపోయింది. ఏం చేస్తారా కరెక్ట్ టైంలో? అప్పుడు అదే ప్రభాస్తో సినిమా తీసినట్టున్నాడు కదా, బిల్లా చేశాడు. మరి అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు ప్రభాస్కి ఫ్లాప్ కూడా మన ఎవరో మంచి పేరు వచ్చింది. ఆ సినిమా బాగా తీశాడు, చాలా స్టైలిష్ గా తీశాడు. అవునవును, అంటే ఆల్మోస్ట్ అదేం పెద్ద ఫ్లాప్. టైటిల్ కూడా నాకు బాగా నచ్చింది, షాడో అని టైటిల్. మంచి టైటిల్. ఆయన లాస్ట్ ఫిల్మ్ అది లేదా ఇటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి యాక్చువల్గా బాబు. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఇచ్చాడు ఈయన. అంటే ప్యాషన్ ఉన్నటువంటి డైరెక్టర్ తను. మరి అటువంటిప్పుడు ఇవ్వడం తప్పుడు అలా అనుకోకూడదు. వి షుడ్ ఆల్సో ఆయన ఫ్లాప్ లో ఉన్నాడు కాబట్టి అలాంటి ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ తీసుకొచ్చి, అది కూడా చాలా కాలం అయిపోయింది డైరెక్షన్ చేసి అనేది వచ్చింది అనమాట. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు బోళాశంకర్ ప్రాజెక్టు అదే పోవాలన్నాను. మన వీడియోల ద్వారా జనాల్లోంచి అదే పోవాలి. ఒకప్పుడు మంచి సినిమాలు చేశాడు, హ్యాండిల్ రకరకాల. లేకపోతే ఎందుకు ఇస్తాడు ఆయన? ఎందుకు ఇస్తాడు? ఆయన కూడా నమ్మకంతో నిచ్చుంటాడు. 14 ఒక 21 ఏళ్ళు ఒకటేం కాదు కదా. అవును, అయిందే డూపింగ్. రజనీకాంత్ డూపింగే. రజనీకాంత్ అయితే 66-67 సంవత్సరాలు. రజనీకాంత్ అయితే ఒక డైలాగ్ చెప్పడమే, పరిగెట్టడం, నడ్డం, డాన్స్ చేయడం అంతా డూపులే. ఫర్ ఇన్ఫర్మేషన్ అన్ని వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. అంచేత ఏదో విధంగా ఆయన ఫేస్ అంత వాల్యూ ఉంది కాబట్టి, ఆ ఇమేజ్ ఉంది కాబట్టి. అదేవిధంగా ఈయన అలా, ఇంకా చిరంజీవి గారు అలా కాదు, ఈ కెన్ డాన్స్. అవును, ఈయన కూడా ఎక్కడన్నా ఉన్నారు. చాలా చాలా యాక్చువల్లీ చాలా ఎనర్జెటిక్ హీరో ఇన్ ఇండియా చెప్పాలంటారు. ఈ వయసులో ఇదేం వయసు కాదు. ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే 80 తర్వాత ఓల్డ్ ఏజ్, 80కి బిఫోర్ ఓల్డ్ అని అనొద్దు అన్నాడు. 80 నుంచి స్టార్ట్స్ ఓల్డ్ ఏజ్ అని. ఓకే, అప్పుడు దాకా మనలో ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. విశ్వనాథ్ గారు 93 ఏళ్ళు, ఆయన 90 ఏళ్ళ వరకు స్టిల్ ఫ్రెష్ గా ఆలోచిస్తున్నాడు. ఆయన లాస్ట్ లో కూడా మెమరీ లాస్ ఏమీ లేదే. ఇప్పుడు ఇళయరాజా ఉన్నాడు, ఆయన 150 ఏళ్ళు బతికేస్తాడేమో. అతనుకున్న ఆరోగ్యం టచ్ వుడ్, నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఆయనకున్న అంత మంచి అలవాట్లు మీరు ఇందా చెప్పారా, ఐ ఈట్ ఓన్లీ ట్వైస్ అని. ఆ విధంగా అతను కూడా అంతే తింటాడు, మేబీ గాలి తింటాడేమో. అండ్ ఈ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్, అంత డిసిప్లిన్గా ఉండొచ్చు. అంటే చిరంజీవి స్టిల్ ఎనర్జెటిక్ హీరో. ఓకే, ఇప్పుడు ఆయన ఇతనికి ఇవ్వటం అనేది అంత ఫాస్ట్ గా ఆయన మూవ్మెంట్స్ ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఆ ఎనర్జీ అయితే చాలా వరకు ఉంది ఇంకా ఆయనలో. డెఫినెట్గా మనం అలా అనుకుంటున్నాం, కానీ అలా వేయగల స్టెప్స్ మరి ఇలా లెగిస్తాడు సినిమా అలా కాకుండా ఉంటుంది. కాకపోయినా డెఫినెట్గా వెరీ ఎనర్జెటిక్ హీరో.